అది 2018 సెప్టెంబర్. హైదరాబాద్ మొత్తం క్రేజీగా తయారైంది. ఓల్డ్ సిటీ మొత్తం ఒకటే దుమారం. న్యూస్ ఛానల్స్ అన్నీ ఒకటే స్క్రీమింగ్. ప్రతి న్యూస్ ఛానల్ ఒకటే మోత. పురాణి హవేలీ నుంచి నిజాముల గోల్డెన్ టిఫిన్ డబ్బా చోరీకి గురైంది. మొత్తం మ్యూజియం కూడా ఒక క్రైమ్ మూవీస్ ఎట్లా తయారైంది. ఇన్వెస్టిగేటర్స్ ఏమో దాని చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఒక పక్క స్నిఫింగ్ డాగ్స్ ఏమో స్నిఫ్ చేస్తూనే ఉన్నాయి. ఒక పక్క ఇన్వెస్టిగేటర్స్ ఏమో మొత్తం పరిగెత్తి ఇన్వెస్టిగేషన్సే చేస్తున్నారు. ఇంకో పక్క ఏమో కెమెరా అనాలిసిస్, సీసీటీవీ ఫుటేజ్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ చెక్ చేస్తూనే ఉన్నారు. దీనికన్నిటికీ మించి కమిషనర్ అప్పుడే ఎంటర్ అయ్యారు. కానీ అందరి మధ్యలోనూ ఒకటే ప్రశ్న, వేర్ ఈస్ ద గోల్డెన్ డబ్బా, వేర్ ఈస్ ద గోల్డెన్ డబ్బా. కానీ అదే సమయంలో సిటీకి మరో పక్క చాలా వేరుగా ప్రశాంతంగా ఉంది. పోలీస్ సైరన్స్, ఒక పక్క స్నిఫింగ్ డాగ్స్, ఒక పక్క హడావుడి వాతావరణం, నెక్స్ట్ ప్రజలందరూ భయాందోళనకు గురై ఒక పక్కన హైదరాబాద్కి ఒక పక్కన ఓల్డ్ సిటీ మొత్తం అలా ఉంటే, మరో పక్కన కేవలం ఒక ఇద్దరు మనుషులు ఏ గోళ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా, టెన్షన్ లేదు, భయం లేదు, ప్రెజర్ లేదు, ప్రశాంతంగా నేల మీద కూర్చొని బిర్యానీ తింటున్నారు. వాళ్ళ ముందు ఒక పెద్ద ప్లేటు, దానిలో హైదరాబాదీ దమ్ బిర్యానీ. నో టెన్షన్, నో ఫియర్, అసలు ఏదీ లేదు వాళ్ళ మధ్యలో. అసలైన కామెడీ విషయం ఏంటంటే, స్ట్రైట్గా టిఫిన్ బాక్స్ నుంచి ఒక స్టీల్ డబ్బా నుంచో లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బా నుంచో వాళ్ళు తినట్లా బిర్యానీని వడ్డించుకుని డైరెక్ట్గా ఏదైతే మిస్ అయింది అనుకుంటున్నాం అదే సేమ్ గోల్డెన్ టిఫిన్ డబ్బా. ఈవెన్ ఆ గోల్డెన్ డబ్బాకి మ్యాచ్ అయిన కప్లో టీ తాగుతున్నారు. అది ఏదో జస్ట్ చిన్న నార్మల్ టీ షాప్లో మనం ఏదో టీ తాగినట్టు. ఒక పక్క హైదరాబాదీలు మొత్తం 300 కోట్ల రూపాయల హెరిటేజ్ సంపదనికి వాళ్ళు కోల్పోయారని బాధపడుతుంటే, మరొక పక్క ఇద్దరు మాత్రం వాళ్ళ యొక్క నవాబీ డ్రీమ్ లైఫ్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ బిర్యానీ చేసుకుంటున్నారు ఈ గోల్డెన్ డబ్బాతో. బిర్యానీ పార్టీ. అసలు ఎందుకు ఈ గోల్డెన్ డబ్బా ఇంత పెద్ద డీల్గా మారింది? ఇది ఒక నార్మల్ ఆర్ట్ పీసో, నార్మల్ షో పీసో కాదు. ఇది ఓస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్కి చెందిన 7వ నవాబు యొక్క టిఫిన్ డబ్బా. వన్స్ అపాన్ ఎ టైమ్ హీ వాజ్ ద వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్. $236 బిలియన్. అంటే ఇప్పటి కరెన్సీతో కంపేర్ చేసుకుంటే ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ కంబైన్డ్గా కలిపినంత ఎంత వాల్యూ అంత టాప్ రిచెస్ట్ పర్సన్. అతని జీవితం అరేబియన్ నైట్స్కి లైవ్ వెర్షన్గా ఉండేది. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ గోల్డ్స్, ఎక్కడ పడితే అక్కడ బంగారం అలాగ పేర్చి ఉంచేవారు. 50 క్యారెట్ డైమండ్ కూడా ఒక పేపర్ వెయిట్గా యూజ్ చేసేది. అలాగే ఆయన క్వీన్ ఎలిజబెత్కి కూడా కనీసం ఒక పూల బొకేనో ఒక గిఫ్టో ఏది పంపలేదు. డైరెక్ట్గా ఒకటే చెప్పాడు, లండన్లో ఉన్న నా స్టోర్కి వెళ్ళి నీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. ఆవిడ వెళ్ళి ఒకే ఒక నెక్లెస్ 300 డైమండ్స్తో ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. అంటే ఎంత రిచ్ మీరు ఎక్స్పెక్ట్ చేయండి, అంత రిచ్ అయింది. సో హైదరాబాద్ మొత్తం ఈ వార్త విన్నప్పుడు, గోల్డెన్ టిఫిన్ డబ్బా చోరీ అయింది అన్నప్పుడు, అది ఒక హెరిటేజ్, ఒక ప్రాపర్టీ మొత్తం అసలు డిజపియర్ అయిపోయినట్టుగా అనిపించింది కంప్లీట్గా. గోల్డ్, ఓన్లీ గోల్డ్ ఈ టిఫిన్ డబ్బాలో 2 కిలోల వరకు ఉంది. అలాగే ఎమరాల్డ్స్, రూబీస్, డైమండ్స్, ఇంకా దానికి ఎన్ని పోసి దాన్ని ఆ విధంగా తీర్చిదిద్దారు, ఆవిష్కరించారు. దాంతోపాటు స్పూన్, టీ కప్, ఇలాగ చాలా వరకు దానిలో ఉన్న మొత్తం సెట్ మిస్ అయిపోయింది. మార్కెట్ వాల్యూ సుమారు 200 నుంచి 250 నుంచి 300 కోట్ల వరకు ఉంటుంది. సెప్టెంబర్ 3, 2018 దొంగతనానికి ముందు తెల్లవారుజామున. ఆ రోజు ఉదయం మ్యూజియం స్టాఫ్ నార్మల్గానే డోర్ ఓపెన్ చేశారు. బట్ కాసేపటికే సైలెన్స్, షాక్, భయానికి గురయ్యారు మొత్తం. గ్లాస్ కేస్తో ఎప్పుడు గ్లో అయిపోతూ ఉండే గోల్డెన్ టిఫిన్ డబ్బా బాక్స్ ఆ రోజు ఎంటీగా ఉంది. గార్డ్స్ వాళ్ళ ఓన్ రిఫ్లెక్షన్స్ చూస్తున్నారు. ప్రజలందరూ అరుస్తున్నారు, ఫోన్లు మోగుతున్నాయి. పోలీసులు ఏమో వరుస పెట్టి వచ్చేస్తున్నారు. వెంటిలేటర్ గ్రిల్ ఏమో ఇరిగి ఉంది, దానికి ఒక తాడు వేలాడేసి ఊగుతుంది. సీసీటీవీ కెమెరాస్ ఏమో ట్విస్ట్ అయిపోయి ఉంది. ఇది ఏదో ఒక తాగిన వాళ్ళు లేకపోతే తాగేసిన తర్వాత ఏదో సింపుల్గా చేసిన దొంగతనం కాదు. పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి షార్ప్గా, క్రిస్ప్గా, అసలు చెప్పాలంటే పర్ఫెక్ట్లీ ప్లాన్డ్ రాబరీ అనే చెప్పాలి. మధ్యాహ్నం కల్లా మొత్తం ఒక క్రైమ్ కిల్లర్ సెట్ లాగా మారిపోయాయి. కానీ ఉన్న ఒకే ఒక క్లూ, ఏ స్పూన్. ఎలా అంటే పోలీసు వాళ్ళు సీసీటీవీ ట్రయల్ మొత్తం చూసి పట్టుకునేంతలో ఒక వియర్డ్ థింగ్ని అబ్జర్వ్ చేశారు. ఏంటి అంటే ఒక స్పూన్. ఒక మనిషి మొబైల్ మాట్లాడుతూ ఒక స్పూన్ పట్టుకొని బండి మీద వెళ్ళిపోతున్నారు ఇద్దరు. అదేదో నార్మల్ స్పూన్ అనుకున్నారు ఫస్ట్, కానీ తర్వాత దగ్గరగా చూసినప్పుడు అది ఒక గోల్డెన్ టిఫిన్ స్పూన్. 22 పోలీస్ టీములు, 300 టవర్ల సెల్ డేటా. రిజల్ట్, దొంగలు కేవలం ఒక ఫోన్ వాడారు, సిమ్ లేని ఫోన్. జస్ట్ ఫోన్లో మాట్లాడుతున్నట్టు నటించడానికి. సైబర్ టీమ్స్ మొత్తం కూడా దెయ్యాలని చేజ్ చేసినట్టు చేశారు. బట్ ఫైనలీ ఒక్క మిస్టేక్ వాళ్ళని ఎక్స్పోజ్ చేసేటట్టు చేశారు. రెక్కీకి కొన్ని నెలల ముందు వాళ్ళు ఒక ట్రీ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకున్నారు. ఒక తాడు లెంత్ మెజర్ చేసుకున్నారు. ఈ మెజరింగ్ చేసిన టైంలో కొంతమంది లోకల్ ఇన్ఫార్మర్స్ ఈ యొక్క సస్పీషియస్ గైస్ని నోటీస్ చేయడం గమనించారు.
అండ్ అట్ ద సేమ్ టైం డాట్స్ కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే కేసులో ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక లీడ్ అనేది దొరికింది. మీన్వైల్ దొంగలేమో హైదరాబాద్లో టైం పాస్ చేస్తారు. తర్వాత ఏం చేశారంటే ఒక ఫామ్లో, ఒక డైరీ ఫామ్లో ఒక గొయ్యి తవ్వేసి దాన్ని పాతి పెట్టి ముంబైకి ట్రిప్ చేశారు. ట్రిప్ చేసిన తర్వాత లగ్జరీ హోటల్, 5 స్టార్ హోటల్స్, లగ్జరియస్ లైఫ్ స్టైల్, బిర్యానీ, చాయ్, ఈ జమానా నడుస్తున్న టైంలో వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని అమ్మడానికి కోసం అని చెప్పి ఇంటర్నేషనల్ బయర్స్ కోసం సర్చ్ చేస్తున్నారు. సర్చ్ చేస్తుందంటే అక్కడ ఎవ్వరూ అగ్రీ అవ్వట్లేదు, ఇంకా దొరకలేదు, బయర్స్ ఎవరు దొరకలేదు. మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయ్యారు. వాళ్ళు హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత పోలీస్ వాళ్ళు వాళ్ళని పట్టుకునగానే పోలీసు వాళ్ళు అడిగిన ఫస్ట్ ప్రశ్న, ఎక్కడుంది గోల్డెన్ టిఫిన్ డబ్బా? కానీ దానికి వాళ్ళు ఎంత ప్రౌడ్గా, ఎంత గర్వంగా సమాధానం చెప్పారంటే, దాంట్లో బిర్యానీ తిన్నాం, వాటర్ తాగాం, టీ కూడా తాగాం, టీ ఆ గోల్డెన్ కప్లో అని. అసలు ఎవరి దొంగలు? మాఫియానా? ఎక్స్పర్ట్స్ కాదు. ఒకటి మొహమ్మద్ గౌస్ బాద్షా, చిల్లర దొంగతనాలు చేసుకునే అతను. రెండవది మొహమ్మద్ ముబీన్, ఇతను సౌదీ నుంచి పనికి వెళ్తే, డైలీ లేబర్ పనికి వెళ్తే అతన్ని రిటర్న్ పంపించేశారు. యాక్చువల్ మాస్టర్ మైండ్ ముబీన్. ఎందుకు? అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్టోరీ? అతని బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్టోరీ మొత్తం కూడా హైదరాబాద్ని ఒక షాక్కి గురి చేసింది. కొన్ని నెలల రాబరీకి ముందు ముబీన్కి జ్వరం వచ్చి క్లినిక్ వెళ్ళిన తర్వాత క్లినిక్ మొత్తం కూడా క్రౌడెడ్గా ఉండడం వల్ల టైంపాస్ కోసమని పురాణి హవేలీలోకి వెళ్ళాడు అనమాట, మ్యూజియంలో. వెళ్ళినప్పుడు అక్కడ గోల్డెన్ టిఫిన్ డబ్బాని చూసి బాగా ఫ్యాసినేట్ అయిపోయాడు. పైన బోర్డు డు నాట్ టచ్ అని ఉన్నా సరే దాన్ని టచ్ చేశారు. టచ్ చేయగానే అలారం మోగింది. ఇంకా గార్డ్స్ అందరూ పరిగెత్తుకు వచ్చేసారు. వచ్చిన వెంటనే ఇంకా కొట్టడం స్టార్ట్ చేశారు, దొంగ అనుకొని. అందరి ముందు ఏంటంటే షర్ట్ లేకుండా పిచ్చి కొట్టుడు, కుక్కను కొట్టినట్టు కొట్టారు అనమాట. దాన్ని బాగా హ్యూమిలియేట్ అయి గురైపోయి దాన్ని తీసుకోలేకపోయాడు, దాన్ని మర్చిపోలేకపోయాడు. ఆ క్షణం నుంచి ఆ టిఫిన్ డబ్బాని ఎలా అయినా ఓన్ చేసుకోవాలన్న కసి మీద, దానిలో బిర్యానీ తినాలి, దానిలో టిఫిన్ చేయాలి, దానిలో తనది కావాలన్న థాట్ అక్కడి నుంచి తనకి మొదలైంది. ఆ యొక్క నవాబీ ఫ్యాంటసీని ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసుకోవాలని అనుకున్నాడు. ఒక చిన్న అవమానం, చాలా హ్యూజ్ అబ్సెషన్, ఒక చరిత్రలో నిలిచిపోయిన అతిపెద్ద దొంగతనం. బట్ అసలు నిజం ఏంటంటే వాళ్ళ యొక్క దొంగతనం దేనికి సక్సెస్ అయిందంటే వాళ్ళ యొక్క మాస్టర్ మైండ్ స్కిల్స్ వల్ల కాదు, దాని యొక్క సెక్యూరిటీ లెవెల్ దయనీయమైన స్థితిలో ఉంది కాబట్టి. 5 సెక్యూరిటీ గార్డ్స్ ఉండాల్సిన ప్లేస్లో 2 మాత్రమే ప్రెసెంట్ అయ్యారు. ఆ 2 కూడా పడుకున్నారు. సీసీటీవీ కెమెరాస్ అంటే సగం అయితే చచ్చిపోయాయి, ఇంకొన్ని అది రాంగ్ డైరెక్షన్లో ఉన్నాయి, మరికొన్ని అయితే చేతితో తిప్పడానికి ఈజీగా అనుకూలమైన దగ్గరలో ఉన్నాయి. ఇనప సొవ్వలు, కిటికీ వాసాలు ఇవన్నీ కూడా తుప్పు పడిపోయాయి. ఇది మిషన్ ఇంపాసిబుల్ కాదు, మిషన్ వెరీ పాసిబుల్. కొన్ని న్యూస్ పేపర్లు అయితే ఈ విధంగా ప్రచురించాయి కూడా, దొంగతనం చేయడానికి సిద్ధంగా ఉన్నాము, దొంగతనం చేయండి అన్నాడు. అంతిమ తీర్పు ఏంటంటే ముబీన్కిను బాద్షాకి 2 years జైలు సెంటెన్స్ అయింది. కానీ ఈ కథ అలాగే కొనసాగుతుంది, ఎప్పటికీ కొనసాగుతున్నాడు. అది కేవలం వీళ్ళు చేసిన దొంగతనం వల్ల, అక్కడ ఉన్న గోల్డ్ వల్ల, వాళ్ళ యొక్క ప్లానింగ్ వల్ల, లేకపోతే ఇంక దేని వల్ల కాదు, ఒక హ్యూమన్ సైడ్ వల్ల. ఒక సాధారణ మనిషి, ఒక చిన్న అవమానం, అలాగే ఒక హ్యూజ్ అబ్సెషన్. చరిత్రలో ఇండియాస్ హిస్టరీలో బోల్డెస్ట్ అండ్ హానెస్ట్ అండ్ ఫన్నీయెస్ట్ క్రైమ్స్ ఎవరు. చరిత్ర ఇతన్ని మామూలుగా గుర్తుపెట్టుకోదు, ఎప్పటికీ గుర్తుండిపోదు. ఒక గోల్డెన్ టిఫిన్ డబ్బాని చోరీ చేశాడు జస్ట్ అందులో బిర్యానీ తినడానికి మాత్రం. సో దిస్ ఈస్ ద కాంటెంట్ ఫర్ టుడే గైస్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ సబ్స్క్రైబింగ్. మీ శరత్ సైనింగ్ ఆఫ్.